పర్సంటేజెస్. సో పార్ట్ 2లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మీరు ఆ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, ప్రియా అనే అమ్మాయి తనకి హిస్టరీలో వచ్చిన మార్క్స్, జియోగ్రఫీ మార్క్స్ అన్ని 9 మార్కులు ఎక్స్ట్రాట. దాని తర్వాత తనకి వచ్చిన హిస్టరీ మరియు జియోగ్రఫీ మార్క్స్ రెండు కలిపితే 56% ఉందట. అంటే మొత్తంలో 56% ఉందట. సో అమ్మాయికి జియోగ్రఫీ మార్క్స్ ఎన్ని అని అడిగారు. చూడండి, ఇది ముందుగా డీటెయిల్ ప్రాసెస్, మామూలుగా షార్ట్ కట్ కాకుండా ముందుగా మనం డైరెక్ట్గా ఇలాంటి క్వశ్చన్స్ ఆప్షన్స్లోనే డైరెక్ట్గా ఉంటాయి. చూడండి, గమనించాల్సిన పాయింట్ అంటే అర్థమెటిక్ అనే టాపిక్లో ప్రతి క్వశ్చన్ కనుక మనకు అర్థమైతే కనుక త్రూ ఆప్షన్స్లో మనం ఈజీగా వెళ్ళచ్చు. చూడండి, ఈ క్వశ్చన్ కూడా ఆప్షన్స్లో కనుక చూస్తే ఆప్షన్స్లో ఖచ్చితంగా 2 సబ్జెక్ట్ యొక్క మార్క్స్ ఇచ్చి ఉంటాం. మీరు ఆప్షన్స్లో కనుక చూస్తే 42కి 65కి మధ్య గ్యాప్ ఎంత రావాలి? ఒకవేళ 42 మార్క్స్ తనకి 42 మార్క్స్ జియోగ్రఫీ అనుకుందాం, 65 మార్క్స్ హిస్టరీ అనుకుందాం. ఇప్పుడు గ్యాప్ ఎంత రావాలి? 9 మార్క్స్ గ్యాప్. 42 65 గ్యాప్ 9 వస్తుందా? రాదు. అదేవిధంగా 42 53 9 మార్క్స్ గ్యాప్ వస్తుందా? 11 వస్తుంది, రాదు. అదేవిధంగా 42 33 9 మార్క్స్ గ్యాప్ వస్తుందా? వస్తుంది. దేర్ఫోర్ 42కి 33 మధ్య గ్యాప్ ఎంత? 9 మార్క్స్. కాబట్టి అమ్మాయి యొక్క మార్క్స్ జియోగ్రఫీలో 33, అదే మాదిరిగా హిస్టరీలో ఎంత వస్తుంది? 42 మార్క్స్. ఖచ్చితంగా దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. సో ఆప్షన్స్ బట్టి మనం వెళ్ళచ్చు. ఇది పాయింట్ నెంబర్ 1. సో చూడండి, ఇదే క్వశ్చన్ని మనం డీటెయిల్లో చూద్దాం. డీటెయిల్లో కనుక చూస్తే కనుక ఏం చదువు, తనకి ఏదైతే హిస్టరీలో వచ్చిన మార్క్స్ ఉన్నాయో జియోగ్రఫీ మార్క్స్ కన్నా 9 మార్క్స్ ఎక్స్ట్రా. దేర్ఫోర్ హిస్టరీ ఈజ్ ఈక్వల్ టు జియోగ్రఫీ ప్లస్ 9. దేర్ఫోర్ మళ్ళీ వాడి ఇచ్చిన కండిషన్ ప్రకారంగా హిస్టరీ ఈజ్ ఈక్వల్ టు 56/100 ఆఫ్ హిస్టరీ ప్లస్ జియోగ్రఫీ. దేర్ఫోర్ హిస్టరీ ఈజ్ ఈక్వల్ టు జీ ప్లస్ 9 కాబట్టి ఈ హిస్టరీ ప్లస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే, హిస్టరీ ప్లస్ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే జీ ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 56/100 ఆఫ్ జీ ప్లస్ 9 ప్లస్ జీ సబ్స్టిట్యూట్ చేస్తాం. దేర్ఫోర్ జీ ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 56/100 మనం ఏం రాసుకోవచ్చు? ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? 2 టేబుల్లో కనుక తీసుకున్నట్లయితే డైరెక్ట్ ఏ టేబుల్ పోతుంది? 4 టేబుల్. 4 1s are 4 4s are 4 25s are. Therefore 2g plus 9. Therefore 25g plus 9 25s are 225. 28g plus 90 plus 36, that is 126. Therefore 225 minus 126, that gives you 28g minus 25g. Therefore 225 లో 126 is 99 is equal to 3g. Therefore 99/3 is equal to geography. Geography లో మార్క్స్ అన్ని 33 మార్క్స్. చూడండి, ఇదంతా ఎంత లెంత్ వస్తుంది చూడండి. ఇలా చేస్తే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోమంటారు. సో కాబట్టి చూద్దాం. ఫస్ట్ మనం డైరెక్ట్గా మీకు ఆప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాం. డీటెయిల్ ప్రాసెస్ వస్తుంది. షార్ట్ కట్ చూద్దాం. షార్ట్ కట్లో చూస్తే తనకి హిస్టరీ మార్క్స్ వచ్చేసి 56% ఆఫ్ హిస్టరీ ప్లస్ జియోగ్రఫీ అనే కండిషన్ ప్రకారంగా చూస్తే టోటల్ మార్క్స్ ఎంత? 100. 100లో హిస్టరీలో 56 వచ్చేసిందని చెప్తున్నాడు. 100లో 56 వస్తే 100 మైనస్ 56 ఎంత వస్తుంది జియోగ్రఫీలో? ఆబ్వియస్లీ 44. దేర్ఫోర్ డిఫరెన్స్ ఎంత? 56 మైనస్ 44 డిఫరెన్స్ ఎంత? 12%. 12% 9 మార్కులు అయితే 44కి ఎంత అని అడుగుతున్నాడు. 12% 9 మార్కులు అయితే 44%కి ఎంత ఎక్కువ వస్తుంది కాబట్టి 44/12 into 9. 3 3s are 3 4s are 4 1s are 4 11s are 11 3s are, that is nothing but 33 marks. ఇది ఆప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ, డీటెయిల్ ప్రాసెస్, షార్ట్. క్వశ్చన్ నెంబర్ 2 కనుక చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 2 ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు క్వశ్చన్ నెంబర్ 1. సో అటువంటి క్వశ్చన్స్ కనుక ఇస్తే క్వశ్చన్ కనుక మనకు బాగా అర్థమైతే త్రూ ఆప్షన్ బట్టి మనం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్లో కనుక చూస్తే ఒక సబ్జెక్ట్ మార్క్స్ మరొక సబ్జెక్ట్ మార్క్స్ కన్నా 10 మార్కులు ఎక్స్ట్రా ఉంది. ఒక సబ్జెక్ట్ మార్క్స్ 2 సబ్జెక్ట్ మార్క్స్ కలిపితే కనుక అందులో 75% ఉంది అని అంటున్నాడు. దేర్ఫోర్ ఆ క్వశ్చన్ కనుక అర్థమైతే కనుక ఆ మార్క్స్ ఏంటి మనం చూద్దాం. ఆ 2 సబ్జెక్ట్స్ మార్క్స్ ఏంటి చూద్దాం. చూడండి, డైరెక్ట్గా ఆప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం చూస్తే ఒక సబ్జెక్ట్ మార్క్ మరొక సబ్జెక్ట్లో 75% ఉంది అంటే ఇంకొక సబ్జెక్ట్ 25% ఉన్నట్టుగా. దేర్ఫోర్ 25 3s are 25 1s are. సో ఇక్కడ 3:1 మనం ఈ ఇచ్చిన ఆప్షన్స్లో డివైడ్ చేసిన తర్వాత మనకి ఈ ఫిగర్ కనిపించాలి. 3:1 ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ 52-42 కనుక బై 2తో చేస్తే 26-21. దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ 3:1. ఇది కాదు. 68-58 దో
2 3s are 34 అదే మాదిరి 29 ఇది కాదు. దాని తర్వాత 63 53 ఇది కుదరదు. దాని తర్వాత 15 అండ్ 5 కనిపిస్తే 5 3s are and 5 1s are. సో ఈ వాల్యూ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. మనం క్వశ్చన్ నెంబర్ 3 కనుక గమనించినట్లయితే వాడు ఇలా ఇచ్చాడు. ఏ యొక్క శాలరీ బి కన్నా 25% ఎక్స్ట్రాట, అయితే బి యొక్క శాలరీ ఏతో పోలిస్తే ఎంత శాతం తక్కువ. ఆ క్వశ్చన్ మీకు జాగ్రత్తగా చెప్తే దాని ఎగ్జాక్ట్ మీనింగ్. సో యాక్చువల్గా ఇటువంటి క్వశ్చన్ని ఎక్కువ తక్కువ తక్కువ ఎక్కువ అనే మాటలు కనుక ఉంటే ఫార్ములా బేస్డ్గా ఇక్కడ ఎక్కువ తక్కువ అనే మాట ఇచ్చాడు కాబట్టి ఫార్ములాలో ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే ఆర్ బై 100 ప్లస్ ఆర్ ఇంటూ 100 అని సూచించవచ్చు. ఇక్కడ ఆర్ వాల్యూ 25 బై 100 ప్లస్ 25 దట్ ఇస్ నథింగ్ బట్ 125 ఇంటూ 100. 25 1s are 25 5s are 100 by 5 is nothing but ఎంత 20% తక్కువ. ఇలా మనం ఫార్ములా బట్టి చదవచ్చు. చూడండి ఇంకో రెండో ప్రాసెస్ కనుక చూస్తే ఏ యొక్క శాలరీ బి కన్నా 25 అంటే ముందుగా మనం బి యొక్క శాలరీ 100 అనుకుందాము. ఏ యొక్క శాలరీ ఎంత వస్తుంది 125. సో ఇప్పుడు ఎవరి శాలరీ అడుగుతున్నారు, బి శాలరీ ఏతో పోల్చి ఎంత అని అడుగుతున్నారు, ఎంత తక్కువ ఉంది. సో ఏతో పోలుస్తున్నారు కాబట్టి 100 బై 125 ఇంటూ 100. 25 4s are 25 5s are 5 1s are 5 20s are that is 4 20s is nothing but 80% వచ్చింది అంటే ఏ కన్నా ఎంత తక్కువ ఉందండి 20% తక్కువ ఉంది. therefore 100 minus 80 is equal to 20% బి యొక్క శాలరీ ఏ కన్నా తక్కువ. ఈ మాదిరిగా వెళ్ళచ్చు. అదే మాదిరిగా ఇందాక చెప్పిన మాదిరిగా ఏ యొక్క శాలరీ 125 అవుతుంది, బి యొక్క శాలరీ 100. డిఫరెన్స్ ఎంత 25. ఎవరితో కంపేర్ చేయమంటున్నాడు, ఏతో కంపేర్ చేయమంటున్నాడు. 25 by 125 ఇంటూ 100. 25 1s are 25 5s are 100 by 5 is nothing ఎంతండి 20% బి యొక్క శాలరీ ఏ కన్నా తక్కువ. సో ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా మనం షార్ట్ కట్ కింద చూస్తే ఏ యొక్క శాలరీ ఏ ఈజ్ 125 అవుతుంది, బి అనేది 100 అవుతుందన్నాం. 5:4. ఎవరి కోసం మాట్లాడుతున్నారు, ఎవరితో పోల్చమంటున్నారు, ఏతో పోల్చమంటున్నారు. ఏ యొక్క ఫిగర్ ఎంత సింపుల్గా 100 by 5 is nothing but 20% is తక్కువ. క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఏ శాలరీ ఈజ్ 20% లెస్ దెన్ బి. ఏ యొక్క శాలరీ బి కన్నా 20% తక్కువ ఉంది, అయితే బి యొక్క శాలరీ ఏ కన్నా ఎంత శాతం ఎక్స్ట్రా ఉంది, ఎక్కువ ఉంది అని అంటున్నాం. ఇందాక మీకు చెప్పిన షార్ట్ కట్ ప్రకారంగా మనం చూద్దాం. ఇక్కడ బి యొక్క శాలరీ మనం 100 అనుకున్నాం. బి యొక్క శాలరీ 100 అనుకుంటే ఏ యొక్క శాలరీ ఎంత అవుతుంది 80 అవుతుంది. ఎందుకు 20% తక్కువ ఉంది కాబట్టి. 24s are 25s are ఎవరితో పోల్చమంటున్నారు, ఏతో పోల్చమంటున్నాడు కాబట్టి డైరెక్ట్గా 100 by 4 is nothing but ఎంత వస్తుంది 25% బి యొక్క శాలరీ ఏ కన్నా ఎక్స్ట్రా ఉంది. క్వశ్చన్ నెంబర్ 5 కనుక చూసినట్లయితే ఆ క్వశ్చన్ నెంబర్ 5కి అర్థం చూడండి ఒకసారి. వర్షాలు లేకపోవడం వల్ల భూమి యొక్క రేటు 12% తగ్గింది. అదే మాదిరిగా ఆ పంట యొక్క ఉత్పత్తి 4% తగ్గింది. అయితే ఎఫెక్టివ్ చేంజ్ ఎంత గమనించవచ్చు అని అడిగారు. ఇప్పుడు ఏదైనా ఎఫెక్టివ్ చేంజ్ ఎంత గమనించవచ్చు అంటే అది ఒక ఫార్ములా బేస్ చేసుకొని చెప్తారు, అలా కూడా చేయొచ్చు. చూడండి ఒకసారి ఫార్ములా ఏంటంటే x plus y plus xy by 100 ఎఫెక్టివ్ చేంజ్ పర్సంటేజ్. ఇక్కడ x వాల్యూ వచ్చేసి -12, y వాల్యూ వచ్చేసి -4. ఎందుకు మైనస్ అంటే రెండు కూడా తగ్గుతుంది అనే మాటతో మెన్షన్ చేశారు కాబట్టి ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే -12 -4 minus of minus plus 12 4s are 48 by 100 that is -16 plus 0.48. 16లో 0.48 తీస్తే 15.5 మైనస్ 15.5. మైనస్ అంటే లాస్. ఈ ఆప్షన్ సిలో గమనించవచ్చు. సో ఇలా కన్నా షార్ట్ కట్ వేగా చూద్దాం. యాక్చువల్గా మనం పర్సంటేజ్ అనే టాపిక్ చూస్తున్నాం కాబట్టి మనం ఫిగర్ 100 చేత డినోట్ చేస్తాం. అప్పుడు ల్యాండ్ యొక్క వాల్యూ 100 ఉందనుకుందాం, ప్రొడక్షన్ కూడా 100 జరుగుతుంది అనుకుందాం. 100s are 10,000. ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ రేట్ 12% తగ్గిందంటే 88, ఉత్పత్తి 4% తగ్గిందంటే 96. 88 96 are 6 8s are 48, 4 carry 48 plus 4 5 52. అదే మాదిరి 9 8s are 7 plus 7 carry 9 8s are 72 plus 7 that is 79. 8 4 4 8 4 4 8 8 10,000 8,448 కనుక తీసేస్తే డిఫరెన్స్ మనకి ఎంత కనపడుతుందంటే 1552. 10 8 2 9 4 9 నుంచి 4 తీస్తే 5 9 నుంచి 4 తీస్తే 5 9 నుంచి 8 తీస్తే
therefore 1552, therefore 1552 తగ్గింది కాబట్టి 10,000 బేస్ చేసుకుంటే therefore మనం లాస్గా పరిగణిస్తాం. పర్సంటేజ్ కాబట్టి 15.52. The answer is loss of 15.52 options. క్వశ్చన్ నెంబర్ 6 కనుక చూస్తే క్వశ్చన్ నెంబర్ 5 లాగే ఒక దీర్ఘ చతురాస్రంలో ఒక వ్యక్తికి ఇచ్చారు. ఆ వ్యక్తికి ఆ దీర్ఘ చతురాస్రం యొక్క వైశాల్యం రాబట్టమని ఆ ఒక వ్యక్తికి ఇస్తే అతను లెంత్లో అంటే పొడవులో 20% తగ్గించాడు. అదే మాదిరిగా వెడల్పులో బ్రెత్లో 10% ఎక్స్ట్రా కలిపాడు. అయితే ముందు ఆ చతురాస్ర యొక్క వైశాల్యము 200 సెంటీమీటర్ స్క్వేర్గా ఉంటే ఇప్పుడు ఎంత ఉంటుంది అది ప్రశ్నలోకి షార్ట్కట్గా చూద్దాం. యాక్చువల్గా దీర్ఘ చతురాస్రంలో లెంత్ బ్రెత్ రెండు సమానంగా ఉండవు, కానీ మనం కన్వీనియంట్ ప్రాసెస్ ప్రకారంగా మనం కన్వీనియంట్ కోసం రెండు సమానంగా ఉన్నాయనుకుంటాం. ముందు లెంత్ కూడా 100 ఉంది, బ్రెత్ కూడా 100 ఉందనుకుంటే 100 సార్ దట్ ఇస్ 10,000. ఇప్పుడు 20% తగ్గించారు అంటే ఇది 80 అవుతుంది, 10% పెంచారంటే 110 అవుతుంది. దట్ ఈస్ 8800. ఎంత తక్కువ వస్తుంది మనకి? 1200 తగ్గింది. సో 12%, ఎందుకంటే బై 100 కాబట్టి 12% తగ్గింది. సో ముందు ఎంత ఉంది? 200లో 12% ఎంత వస్తుంది? 00 పోయిన తర్వాత 24 తగ్గాలి. Therefore 200 minus 24 is nothing but 176 centimeters square. That is option 1 is the right answer. క్వశ్చన్ నెంబర్ 7 కనుక గమనించినట్లయితే తాజా గ్రేప్స్లో 80% వాటర్ ఉందట, ఎండిన ద్రాక్షలో 10% వాటర్ ఉందట. ఎండిన ద్రాక్ష యొక్క బరువు 250 కిలోలు ఇవ్వగా తాజా గ్రేప్స్ యొక్క బరువు ఎంత అని అడుగుతుంది. చూడండి, ఇక్కడ తాజా గ్రేప్స్ అంటే యాక్చువల్గా కొంచెం వెట్ అనుకుంటే ఆ వెట్లో వాటర్ కంటెంట్ వచ్చేసి 80% అనుకుందాం, పల్ప్ వచ్చేసి 20% ఉంటుంది. అదే మాదిరిగా డ్రై గ్రేప్స్లో వాడిచ్చిన ప్రకారంగా వాటర్ కంటెంట్ వచ్చేసి 10% అట, పల్ప్ వచ్చేసి 90%. చూడండి, ఇప్పుడు 250 కిలోలు డ్రై గ్రేప్స్లో 10% ఎంత అవుతుంది? therefore 25. 250 కిలోలు 25 కిలోలు వాటర్ ఉంటే 250లో 25 తీసేస్తే 225 పల్ప్ ఉంటుంది. అదే పి 90%. ఈ 90% ఈ వెట్లో 20% సమానం. therefore 20% 225 అయితే మొత్తం బరువు అడుగుతున్నాడు కాబట్టి 100కి ఎంత అది క్వశ్చన్. therefore ఎక్కువ వస్తుంది కాబట్టి 100/20 into 225. 21s are 25s are. therefore 200,000 25s are 125. that 1125 is the real rate. అది ఆప్షన్ 1 డినోట్ చేస్తుంది, ఆప్షన్ ఏ డినోట్ చేస్తుంది. ఇది మన రైట్ ఆన్సర్. ఇలా చెప్తే కొంతమందికి అర్థం అవ్వచ్చు, డైరెక్ట్గా షార్ట్ కట్ చూద్దాం. ఆ షార్ట్ కట్ ఏంటంటే యాక్చువల్గా రియల్ వెయిట్ ఎంత ఇచ్చాడు? 250. ఇందులో యొక్క పల్ప్ యొక్క కంటెంట్ ఎంత? 90. ఇందులో పల్ప్ యొక్క కంటెంట్ ఎంత? 20. 0 క్యాన్సిల్, 2 1s are 125s are 125 into 9, 100 into 9 900, 25 into 9 225. 900 plus 225 is nothing but 1125 is the right answer. Option A is your answer. క్వశ్చన్ నెంబర్ 8 కనుక చూస్తే ఈ క్వశ్చన్లో ఒక వ్యక్తి ఒక వైర్ కొన్నాడు, అందులో 10% దొంగిలించబడింది. సో మిగిలిన దాంట్లో అతను 85% అనేది వాడుకున్నాడు. అయితే ఇప్పుడు వాడిన తర్వాత ఇంకా మిగిలిన వైరు 47 మీటర్ల 25 సెంటీమీటర్లు అయితే ముందు కొన్న వైరు మొత్తం లెంత్ ఎంత అది క్వశ్చన్. చూడండి, ఇక్కడ మాట ఇంపార్టెంట్, రిమైనింగ్, లెఫ్ట్ అనే మాటలు చాలా ఇంపార్టెంట్. వాస్తవానికి అది డీటెయిల్ ప్రాసెస్లో ఎలా చేస్తామంటే వాస్తవానికి ఆ ముందు ఎంతైతే వైర్ కొన్నాడో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. ఇక్కడ 10% అంటే డైరెక్ట్గా 10/100 వేస్తారు, అది కాదు. యాక్చువల్గా మిగిలింది 100లో 10 తీసేస్తే ఎంత వస్తుంది వాల్యూ? 90/100. అదే మాదిరిగా వాడు 85% వాడినంటే గబకం మీరు 85 వేయకండి, 85 వేస్తారు. 85 వాడేసంటే మిగిలినంత రిమైండర్ వేసుకోవాలి. 15/100 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత? చూడండి, ఇక్కడ 47 మీటర్ల 25 సెంటీమీటర్లు అంటే 47 మీటర్ల 25 సెంటీమీటర్లు అంటే దాన్ని 47.25గా తీసుకోవచ్చు. ఎందుకంటే 1 మీటరు 100 సెంటీమీటర్ కాబట్టి 47.25గా తీసుకున్నాం. 47.25గా తీసుకున్నాను. therefore ఇక్కడ x is equal to 47 లేదా 4725గా తీసుకున్న డైరెక్ట్గా 4725గా తీసుకున్నా 4725 into 100/90 into 100/15 అనుకుంటారు. therefore ఇక్కడ వాల్యూస్ అన్ని చూసినట్లయితే చూడండి ఒకసారి 0 క్యాన్సిల్ అయిపోతుంది. 9 5s are 45, దాని తర్వాత 9 2s are 80, మళ్ళీ 9 5s are 45. ఇక్కడ 5 20s are 5 3s are. therefore 3 1s are 3 7s are 21, 3 5s are. అదే మాదిరి ఇక్కడ
ఇక్కడ 10 ఉంది, దట్ ఈస్ 200 అనుకుంటే దట్ ఈస్ 350,00. 350,00 అంటే ఎన్ని మీటర్స్? 350 మీటర్స్. వాస్తవంగా ఒరిజినల్ వాల్యూ ఎంత? ఎక్స్ వాల్యూ 350 మీటర్స్. యాక్చువల్గా ప్రొసీజర్ వారీగా చేసే పద్ధతి ఇది. యాక్చువల్గా క్యాలిక్యులేషన్స్ అవన్నీ మనం చూసుకుంటాం. చూడండి, యాక్చువల్గా షార్ట్ కట్ విధంగా మనం చూసినట్లయితే అతను 10% అతని దగ్గర 10% దొంగిలించబడిందంటే యాక్చువల్గా 10% ఇప్పుడు 100లో 10% ఇస్తే ఇంకెన్నో లెక్క 90. ఆ 90లో 85% వాడాడు అంటే ఇంకా లెఫ్ట్ ఓవర్ పార్ట్ ఎంత? మనం లెఫ్ట్ ఓవర్ పార్ట్లో తీసుకోవాలి, గమనించాలి. ఆ లెఫ్ట్ ఓవర్ పార్ట్ ఎంత వస్తుంది? 15% by 100 that is 3.20. 3/20 అంటే 0 0 క్యాన్సిల్. It is nothing but 4.5 into 3 that is 13.5 minutes. ఇప్పుడు అతని దగ్గర మిగిలింది 13.5 మీటర్ మిగిలింది. 13.5కి 47.25 అయితే మొత్తం ఓవరాల్గా 100కి ఎంత? చూడండి, క్యాలిక్యులేషన్ చాలా జాగ్రత్తగా ఉంది. ఇక్కడ ఇచ్చిన వాల్యూ చూడండి, డైరెక్ట్గా 13 × 47 డైరెక్ట్ లింక్ ఉంది. చూడండి, 13 3s are 39, ఆల్మోస్ట్ 47 దగ్గరికి వస్తుంది. 13 3s are 39, 47 దగ్గరికి వస్తుంది. ఇక్కడ 0.5 ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 0.25 ఉంది. 0.5 కాస్త 0.25 అంటే 5లో హాఫే కదా 0.25. దీంతో ఇక్కడ జాగ్రత్తగా మల్టిప్లికేషన్ చూసుకుంటే 3.5 చేత మల్టిప్లికేట్ చేసుకున్నాడు. కావాలంటే 13 3s are 39, అదే మాదిరిగా 13.5లో హాఫ్ నియరెస్ట్ వాల్యూ కనుక చూసుకున్నట్లయితే 47.25 వస్తుంది. అదే మాదిరిగా 100 into 3.5 ఇస్ నథింగ్ బట్ ఎంత వస్తుంది? డైరెక్ట్ 350 మీటర్స్. ఆన్సర్ ఈస్ 350. క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. 9 కనుక చూస్తే అక్కడ మనకి ఇచ్చినట్టుగా ఒక గ్రామం యొక్క జనాభా 8,000, అందులో మగవారు 6% పెరిగారు, ఆడవారు 10% పెరిగిన తర్వాత ఆ గ్రామం యొక్క జనాభా ఇప్పుడు 8,600 అయింది. అయితే ముందు ఆ గ్రామంలో ఆడవారు ఎంతమంది ఉన్నారు అది క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఇంకా జాగ్రత్త చూస్తే చూద్దాం. ప్రొసీజర్ వారిగా వాడిచ్చిన ఫిగర్స్ 8,000 ముందన్నాడు, ఇప్పుడు 8,600 అయింది. అదే మాదిరిగా ఇప్పుడు అందులో మగవారు 6% పెరిగారట, దేర్ఫోర్ ఫీమేల్స్ 10% పెరిగారట. సో మనకు ఎంతమంది ఉన్నారో తెలియదు, ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు, ఆడవారు ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకుంటాం. దేర్ఫోర్ 10% పెరిగారు కాబట్టి 110/x of 100 ప్లస్ మగవారు 6% పెరిగారు 106 of 8,000 మైనస్ ఆఫ్ x/100 ఇప్పుడు 8,600. చూడండి, ఈ పాయింట్ 8,000 మైనస్ x అనుకుంటే రిమైనింగ్ వాల్యూ ముందు నేను ఆడవారిని x అనుకుంటే 8,000 x తీసేస్తే ఆడవారిని తీస్తే మిగతా మగవారే కాబట్టి అందుకని 8,000 మైనస్ x రాస్తాను. దేర్ఫోర్ ఇక్కడ 110 of x ప్లస్ 106 8s are 48 848 మొత్తం ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 zeros మైనస్ 106x కింద 100 ఎల్సిఎం మీద అవల్ పక్కలిపోతే 860000. Therefore 110x minus 106 that is 4x, that is 860000 minus 848000. సింపుల్గా ఈ జీరోస్ అన్ని మామూలుగా తీస్తే 860 నుంచి 848 తీసేస్తే 12. Therefore 4x is equal to 12,000. సో 3 zeros తీసుకుంటాం కాబట్టి x వాల్యూ ఎంత వస్తుంది? 3000. Therefore x మనం ఫిమేల్ అంటే 10% ఏం చేసాము? ఎక్స్ మనం ఫిమేల్స్ అనుకున్నాం కాబట్టి అందులో ఆడవారు ఎంత అవుతారు? 3000. ఇది డీటెయిల్ ప్రాసెస్, ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. చూడండి, యాక్చువల్గా ఇలా కాకుండా డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటంటే ఆప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ ద బెస్ట్ ప్రాసెస్. ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ కనుక నేను ఆడవారి యొక్క శాతం చూడండి 8,000 నుంచి 8,600 అంటే ఎంత పెరిగినట్లు లెక్క? 600 పెరిగింది. సో నేను ఫస్ట్ ఆప్షన్ ప్రకారంగా నేను 3,000 తీసుకుంటే కనుక ఆడవారి యొక్క శాతం ఎంత పెంచాడు? 10%. 3,000లో 10% ఎంత వస్తుంది? 300. దట్ ఈస్ 300. కాబట్టి ఇప్పుడు 8,000లో నేను 3,000 మందిని ఆడవారిని తీస్తే మిగతా మగవారు ఎంత అవుతారండి? 5,000. సో మగవారి ఎంత పర్సెంట్ పెంచాడు? 6%. 0056 దట్ ఈస్ 300. 300 ప్లస్ 300 దట్ ఈస్ 600. సో నేను తీసుకున్న ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ది వెరీ రైట్ ఆన్సర్. సో డైరెక్ట్ ఇటువంటి బిట్స్ ఇలా ప్రొసీజర్ కాకుండా డైరెక్ట్గా మీరు ఆప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చేయండి. కనుక చూస్తే 10th క్వశ్చన్, ఒక వ్యక్తి 60% ఖర్చు పెట్టుకున్నాడో తనకు వచ్చిన జీతంలో ఇప్పుడు తన యొక్క జీతం 15% పెరిగిందట. అతని ఖర్చులో కూడా 5% పెరిగితే అతని సేవింగ్ యొక్క పర్సంటేజ్ ఎంత పెరిగింది? క్వశ్చన్ డీటెయిల్గా చూస్తే అది మనకు అర్థమవుతుంది. ముందుగా మనం ఎలా చేస్తామంటే అతని జీతం ముందు మనం 100 రూపాయలు అనుకున్నాం.
100 రూపీస్ అనుకుంటే అతను ఎంత ఖర్చు పెట్టేస్తున్నాడు, ఎక్స్పెండిచర్ ఎంత చేస్తున్నాడు 60, ఎంత మిగిల్చుకుంటున్నాడు సేవింగ్స్ 40, అంతే కదండి. ఇప్పుడు 15% పెరిగిందంటే ముందు ఉన్న ఇనిషియల్ వాల్యూ జీతానికి 15 పెరిగినట్టు కదా. దేర్ఫోర్ ఇప్పుడు జీతం ఎంత 115 అనుకున్నాం. ఇప్పుడు ఎక్స్పెండిచర్ కూడా అతను ఎంత పెంచాడు 5%. చూడండి క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏం చేయకుండానే చెప్పచ్చు. 60%లో 5% అంటే 5% భిన్నం ఎంత అవుతుంది 1/20. 1/20 60 into 1/20 3 parts. అప్పుడు 60కి ఆ 3 parts యాడ్ చేస్తే ఎంత వస్తుంది 63 parts అతను ఎక్స్పెండిచర్. దేర్ఫోర్ ఇక్కడ 115 minus 63 ఎంత వస్తుంది 5 minus 3 that is 2. 11 minus of 6 that is 5. This is 52 parts saving. ముందు సేవింగ్ 40, ఇప్పుడు సేవింగ్ ఎంత 52. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత వస్తుంది 12. ఇనిషియల్ వాల్యూ ఎంత 40 into 100. Therefore 0 0 cancel, 4 1s are 4 3s are. The answer is 30% savings. Savings something is any 30% is saving. Part 1 key ఇక్కడ ఉంది చూడండి ఒకసారి. అది ఆల్రెడీ మేము డిస్క్రిప్షన్ లింక్లో కూడా పెట్టాం. అయినా ఒకసారి మీకు అర్జెంటుగా ఉన్న వారు చూసుకోవచ్చు. యాక్చువల్గా ఇది పార్ట్ 1కి సంబంధించిన కీ. ఆ కీ ఉంది, మీరు పాస్ చేసి కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, పార్ట్ 2లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీకు లైక్ అయ్యి ఉంటాయని అనుకుంటున్నాను. సో పార్ట్ 2లో కూడా డిస్క్రిప్షన్ లింక్లో మీకు 10 more క్వశ్చన్స్ యాడ్ చేశాము. దానికి సంబంధించిన కీ మీకు నెక్స్ట్ పార్ట్ 3లో కీ ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక పూర్తిగా లైక్ అయితే, హార్ట్ఫుల్గా లైక్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం.